అయిన తర్వాత ఏదైనా గుళ్ళకు తీసుకెళ్ళి దేవుడికి ఒక కొబ్బరికాయ కొట్టించి, నాన్న ఇవాళ నీ పుట్టినరోజు, దేవుడు దండం పెట్టుకో, ఈ పుట్టినరోజు నుంచి మళ్ళీ పుట్టినరోజు లోపల నేను ఒక మంచి కార్యం పూర్తి చేయాలి అని దేవుడు దండం పెట్టుకో అని చెప్పి దేవుడు దండం పెట్టించి ఆ రోజు గుళ్ళో మనకు కుదిరితే ప్రసాదం పంచి పెట్టండి, లేదా కుదిరితే ఇంకా విశేషంగా ఉంటే అన్నదానం చేయండి. అన్నదానం అంటే వాళ్ళ లేని వాళ్ళు ఎవరూ లేరు, కానీ దేవతా ప్రసాదంగా మనం ఆ ప్రసాదాన్ని స్వీకరించాల్సిందే. అక్కడ పులిహార పెట్టినా, చక్కెర పొంగలు పెట్టినా, భోజనం పెట్టినా ఇవాళ ఎవ్వరికీ కూడా లోటేమీ లేదు భగవంతుడి దయ వల్ల. నాకు తెలిసి ప్రతి వాడు చాలా ఉన్నతంగానే బతుకుతారు, ఎవరికీ లోటు లేదు. వాళ్ళు పూరి గుడిసెలో కూడా ఏసీ ఉంది, ఎల్ఈడి టీవీ ఉంది, వింటున్నారా? ఎల్సీడీ టీవీ ఉంది, లేకుండా ఎవరు లేరు. వాళ్ళు అందరం బాగానే బతుకుతాం. భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు. అతి త్వరలో ఇందుకు కూడా అందరూ కూడా గుర్తయిపోతాడు. ఎప్పటి నుంచో అనుకుంటాం, అది కూడా గుర్తవుతుంది. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? భగవంతుడు మానవుడికి ఎక్కడ, భక్తులకి ఎక్కడ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని పోగొట్టే విధంగా ఎవరో ఒకరి మనస్సులోకి కలిగి సంకల్పం కలగజేసి అవన్నీ పూర్తి చేస్తూ ఉంటాడు. అలా పుట్టినరోజు నాడు ఒక దేవతా ప్రసాదం పంచిపెట్టిన, ఓ దేవుడి గుడిలోకి వెళ్ళాం, పెద్దల యొక్క ఆశీర్వచనం చేసుకున్నాం, చదువు చెప్పిన గురువుని దర్శించుకుని వారికి ఒక పండు చేతిలో పెట్టిన, వీరందరూ ఏం చేస్తారు? దండం పెడితే ఆశీర్వచనం చేస్తారు, అవునండి? ఆ ఆశీర్వచనమే మనిషికి శ్రీరామ రక్ష. అదే స్వామి మనకిచ్చే బలము. అందరూ ఎందుకు వచ్చేవాళ్ళు? అసలు ఆంజనేయ స్వామి వారు పుట్టినరోజు, ఒక్కసారి వెళ్ళి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి, స్వామికి చేసే అభిషేకం చూడాలి. ఇవాళ మీ అందరి యొక్క అదృష్టం ఒక రకంగా చెప్పాలంటే, ఇవాళ మనందరి యొక్క అదృష్టం. స్వామికి ఎంత విశేషంగా అభిషేకం చేసి ఉన్నామన్నా, పూజ చేసి ఉన్నామన్నా, ప్రసాదం మన నోట్లోకి వస్తుందన్నా మనందరి యొక్క అదృష్టంగా భావించాలి. స్వామివారి పుట్టినరోజు నాడు అంటే ఒక విషయం చెబుతాను మీకు. మనం ఎవరిని పలకరిస్తామో వాళ్ళు మళ్ళీ మనం తిరిగి పలకరిస్తారో పలకరించరా? పలకరించకుండా పక్క నుంచి వెళ్ళిపోయాం అనుకోండి, ఏమిట్రా వీడు మన కూతురు పెళ్ళాడు, ₹1,00,000 సాయం చేశాను, మళ్ళీ పట్టుకొచ్చి ఇచ్చేసాడు, అయినా సరే కనిపించినా పలకరించలేదు ఏమిట్రా అని ఒక బాధ ఉండిపోతుంది వాడికి, అవునా కదా? ఇవాళ మనందరం కూడా ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఆంజనేయ స్వామి వారిని పలకరించి ఒక నమస్కారం పెట్టి మనసులో బలంగా కోరుకుందయ్యా, అది తొందరగా తీరేలా అనుగ్రహించబోయా అని చెప్పుకోవడానికి వచ్చాం. ఆయన వాళ్ళు చాలా ఆనందంగా ఉండే సమయం. పుట్టినరోజు నాడు ఎవరైనా సరే చాలా సంతోషంగా ఉంటారు, అవునండి? ఆ సంతోషంగా ఉన్నప్పుడు మనం ఆయన పట్టుకోవాలి. స్వామి ఇవాళ నేను పుట్టినరోజు కదా అని చెప్పి నాకు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి నీ దగ్గర ఉన్నానయ్యా, సగం భక్తితో ఉన్నా, సగం గురువు గారికి భయపడి ఉన్నాను, వెళ్ళిపోతే తిడతాడేమో ఆయనని, కాబట్టి వచ్చి ఉన్నాను, కాబట్టి నీ ప్రసాదం తిన్నాను, కాబట్టి నీ అనుగ్రహంతో నాకు చక్కటి ఆశీర్వచనం చేయవయ్యా. భగవంతుని ఏ కోరిక కోరకం కలిగించి ఒక్క మాట చెప్పేస్తాను, మనల్ని పుట్టించిన వాడు ఆయనే, పెంచేవాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే, నోటికి ఆహారం వచ్చేలా చేసేది ఆయనే. మనం చెయ్యవలసిందల్లా ధర్మబద్ధంగా జీవనం గడపాలి, ధర్మబద్ధంగా ధనాన్ని సంపాదించాలి, ధర్మబద్ధంగా సంతానాన్ని పొందాలి, ధర్మపత్ని సమేతంగా భగవద్ ఆరాధన చేయాలి. ధర్మపత్నితో తప్ప ఇక ఎవరిని కూడా మనం కంటితో వేరే భావంతో చూడకూడదు. తల్లి ఎంతో, తల్లి తర్వాత భార్య అంతే, వింటున్నారా? కాబట్టి ఇలా ఎప్పుడైతే ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని మనం మన జీవితంలో పొందడానికి ప్రయత్నం చేస్తామో వారందరికీ కూడా రామచంద్రమూర్తి అనుగ్రహాన్ని ఇస్తాడు. ఇక్కడ ఆంజనేయ గుడిలో వస్తే అస్తమానం రాముడి గురించి చెప్తున్నారు. ఏమిటంటే ఆయనకి ఇష్టమైంది కూడా అదే, ఆయన పేరు చెబుతూ కూడా ఆయన ఆంజనేయ స్వామి వారి దగ్గర రామచంద్రమూర్తి గురించి మాట్లాడితేనే ఆనందపడతాడు ఆయన. కాబట్టి అందరూ కూడా ఈ చెప్పిన విషయాలను ఆచరణలో పెట్టుకుని మీ పుట్టినరోజులు, మీ పిల్లల పుట్టినరోజులు, మీ మనవల పుట్టినరోజులు, జన్మదినం అనేటటువంటిది ఏ తెలుగు మాసంలో పుట్టామో, ఏ నక్షత్రంలో పుట్టామో చూసుకోండి. మీ నక్షత్రం ఏంటో చూసుకోండి, ఆ నక్షత్రం నాడు జన్మదినం చేసుకోండి. అంతే తప్ప జనవరి 30వ తారీఖున పుట్టినరోజు, ఫిబ్రవరి 3వ తారీఖున పుట్టినరోజు, ఆగస్టు 1వ తారీఖున పుట్టినరోజు, ఆ నియమాన్ని మనం వదిలేయాలి ఖచ్చితంగా. వింటున్నారా? ఇది మనం సనాతన భారతీయ సాంప్రదాయంలో బ్రతికే ప్రతి వాళ్ళకి ఇవాళ ఎలాగైతే స్వామి పుట్టినరోజు చేసుకుంటామో, వైశాఖ మాసం, బహుళ, దశమి, పూర్వభాద్ర నక్షత్రం ఇవన్నీ కలిసి నాడే ఆయన యొక్క జన్మదినం. అందువల్ల ఇవాళ ఆయన ఇంత విశేషంగా పూజ చేసుకున్నాం. మనసారా మీ మనసులో ఉండే కోరిక చెప్పుకొని, స్వామి మా గురువు గారు నాగబాబు గారు చెప్పిన విషయాలన్నీ మాకు నచ్చాయి లేదా? ఎవరో మాట్లాడలేదు, ఎవడో ప్రసాదం వచ్చి గంట అయింది ఇంకా ఇది ఒకటి చెప్తున్నాను అనుకుంటారు. మీ మనస్సులో ఉన్న కోరిక చక్కగా భగవంతుడికి చెప్పుకొని మీ దగ్గరికి పల్లె వస్తుంది, ఆ పల్లెల్లో పువ్వులన్నీ వేసి దండం పెట్టుకోండి.